నమస్తే అండి, నా పేరు డాక్టర్ గంధం విజయ్ కిరణ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్. స్మోకర్స్ ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళు సిగరెట్ కాలుస్తున్నా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, ఆయాసం తక్కువ అలాంటివి ఏమీ లేవు, అంతా బాగానే ఉందని చెప్పి సిగరెట్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది పెద్ద అపోహ. నార్మల్గా ఏమవుతుంది, మీరు కాల్చడం మొదలుపెట్టిన ఫస్ట్ సిగరెట్ అప్పటి నుంచి కూడా మీ ఊపిరితిత్తుల్లో సైలెంట్గా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనకి దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే మనకి 2 ఊపిరితిత్తులు ఉన్నాయి. అవి కూడా దాని సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. వాటిలో డ్యామేజ్ అయ్యి మనకి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా లేట్గా వస్తాయి. అది 50 years నుంచి 60 years వరకు కూడా మీకు సిమ్టమ్స్ అనేవి లేట్గా స్టార్ట్ అవుతాయి. నార్మల్గా కూడా ఎవరైతే స్మోకింగ్ చేయరో వాళ్ళకి సంవత్సరానికి ఆ ఊపిరితిత్తుల బలం అన్నది 1% వరకు తగ్గుతూనే ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా. అదే స్మోకింగ్ చేసే వాళ్ళలో అయితే అది 2 నుంచి 3% వరకు తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వయసు 25 అనుకోండి, కాకపోతే మీ స్మోకింగ్ వల్ల మీ లంగ్ ఏజ్ అన్నది 45 to 50 ఉండొచ్చు. ఎందుకంటే మీరు స్మోకింగ్ చేసిన వల్ల లంగ్ డ్యామేజ్ అయ్యింది కాబట్టి. సో మీకు మీ లంగ్ ఏజ్ అన్నది ఎంత ఉంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారంటే దగ్గరలో ఏదైనా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి PFT అనే ఒక టెస్ట్ ఉంటుందండి. అందులో మనం ఊపిరితిత్తుల్లోకి గాలి ఎంత బలంగా పీల్చుకోగలుగుతున్నాం, ఎంత బలంగా బయటకు వదలగలుగుతున్నాం అన్నది తెలుస్తుంది. దాంతోపాటు మీ లంగ్ ఏజ్ ఎంత అన్నది కూడా వాళ్ళు చెప్తారు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, మీ లంగ్ ఎంత డ్యామేజ్ అయిందన్నది తెలుస్తుంది. మీ ఊపిరితిత్తులు డ్యామేజ్ ఫర్దర్గా అవ్వకూడదు అనుకుంటే స్మోకింగ్ ఈరోజే ఆపేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.